headache అయినా కానీ she used to kneel down and pray. ఎట్లా అంటే చిన్నప్పుడు ఎప్పుడైనా మాకు ఏదైనా దెబ్బ తగిలి మేము అమ్మమ్మ దగ్గరకు వచ్చి అమ్మమ్మ దెబ్బ తగిలింది అంటే యూజువల్గా ఎవరైనా ఏమంటారంటే సరే మందు రాస్తానమ్మా, కొంచెం పెద్ద దెబ్బ అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్తానమ్మా అంటారు. కానీ అమ్మమ్మ చెప్పే ఫస్ట్ మాట ప్రేయర్ ఆయిల్ రాసి మాకు ప్రార్థన చేసేవారు. అండ్ దట్ ఈస్ వాట్ వి క్యారీ ఫార్వర్డ్ టిల్ నౌ. నేను కానీ మా పేరెంట్స్, మా మామలు, my cousins, any problem that we get, any problem that we have to encounter, we fall on our knees and try to depend on God rather than any other worldly solution. Second, ఇప్పుడు మెయిన్ అమ్మమ్మ లేనంటే మాకు ఏంటంటే అమ్మమ్మ ప్రేయర్ ఒక రూఫ్ లాగా ఉండేది. ఇట్ వాజ్ అ ప్రొటెక్షన్. వర్షం పడుతుంటే ఇట్ వాజ్ లైక్ వీ వర్ ఆల్ అండర్ ది అంబ్రెల్లా of prayer చెప్పాలి. So now that is the most missing thing. So each one of us has to take up that responsibility and continue to keep praying for each other. Second attribute నేను అమ్మమ్మ గురించి చెప్పాలంటే a very very special attribute. I call it as self analysis. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే in general as human beings we always try to blame the opposite person or some situation in our life. ఈ ప్రాబ్లం నాకు ఎందుకు వచ్చింది, ఈ మనిషి ఇలా చేశాడు, లేకపోతే ఇలాంటి పరిస్థితి ఎదురైంది, ఇలా అయితేనే నాకు ప్రాబ్లం వచ్చింది, లేకపోతే దేవుడు నన్ను కరుణించట్లేదు. we want to blame some or the other person. కానీ అమ్మమ్మలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా సెల్ఫ్ అనాలిసిస్, నేనేం తప్పు చేశాను, నాకెందుకు ఈ పనిష్మెంట్ వచ్చింది. సో సమ్వేర్ ఐ వెంట్ రాంగ్. సో గాడ్ వాంట్స్ టు reprimand me. God wants to warn me that this is what you did wrong. సో ఈ విషయంలో నేను కరెక్ట్ చేసుకోవాలి అని. కరెక్ట్ చేసుకోవడమే కాకుండా అమ్మమ్మ she used to pray for forgiveness and she used to share that human beings can the strength only. మనం ఏమైనా తప్పు చేస్తే we always want to hide. We don't want to go to people and say I did this mistake because we are always scared of criticism or whatever. కానీ అమ్మమ్మ అది వచ్చి షేర్ చేసేవారు. నేను మీ మామని ఇలా అన్నానమ్మా, నాకు ఇలా అయ్యింది, చాలా బాధ వేసింది, నేను ప్రార్థన చేసుకుని దేవుడికి క్షమాపణ అడిగాను. I really don't know how many of us keep checking our behavior or keep checking our ways of life. But this is a very unique thing I have seen in her. And other thing I want to share is the importance she gave to love and bonding. Family lo eppudu ee chinna ఫంక్షన్ కానీ అంటే ఫంక్షన్ కాదు, ఏ చిన్న మంచి ఇది వచ్చినా కానీ అమ్మమ్మ దగ్గర వాళ్ళు అందరూ కలిసి యాజ్ అ ఫ్యామిలీ యూ నీడ్ టు బాండ్ అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ మైటీ వర్క్స్. ఎప్పుడు ప్రేమ బాండింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. యాక్చువల్లీ అమ్మమ్మ ఉన్నప్పుడు మాకు అప్పుడప్పుడు when we were busy with our works or jobs అంత కుదిరేది కాదు. సో సమ్టైమ్స్ యూస్ టు ఫీల్ ఇరిటేటెడ్, ఏంటి అమ్మమ్మ అని పట్టింపులు, అసమానం రమ్మంటారు, లేకపోతే ఒకరికొకరికి గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా ఎంకరేజ్ చేసేవారు. మామల్ని కూడా ఎప్పుడు గ్యాదరింగ్ పెట్టాలి అనేసి చెప్తూ ఉండేవారు. సో ఇన్ ఆ బిజీ షెడ్యూల్ మెనీ టైమ్స్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. సో కొంచెం ఇరిటేట్ అయ్యేవాళ్ళము. కానీ టుడే we miss that, but we realize the importance of love, bonding and sharing in the family. And one more thing that I want to share is living up to one's name. అమ్మమ్మ పేరు కృపా సామ్యుయల్. సో మా చర్చ్లో కాంకర్ చెప్తూ ఉండేవారు, మనం మంచి మంచి పేర్లు పెట్టుకుంటాము, మనకి మన పేరెంట్స్ పాల్ అని పెడతారు, స్టీఫెన్, so many good names from Bible, but many times we don't live up to our names. We know the meaning of our names. Most of the names are biblical names or Telugu names or whatever. Kani almost many times we are opposite of our names. Kani Amama, Krupa Samuel, Krupa, the first impression any person gets when someone looks at her is great.
ఎప్పుడు రెడీగా ఉండేవారు అమ్మమ్మ. ప్రేయర్, దేవుడు ఇట్లా పిలుస్తాడు, దేవుడు మాట్లాడతాడు అని ఎదురు చూసేవారు. ప్రార్థన చేయడమే కాకుండా ప్రార్థనకి జవాబు కావాలంటే వాక్యం చదివేవారు, వాక్యం ధ్యానించేవారు. సో whenever God called her for some purpose or showed, this is the thing that you have to do, ఇలా హెల్ప్ చేయాలి అని ఏదైనా కాల్ ఇచ్చినప్పుడు she heard God's word. దేవుడు చెప్పిన మాట విని దానికి విధేయులుగా ఉన్నారు. సో there are many other attributes నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, కానీ due to time constraints these are the 4 important attributes. And Matthew 6 ఉన్నట్టు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అని చింతించకుడి, దేవుని రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈ వాక్యం అమ్మమ్మ లైఫ్ లో ఎంత పర్ఫెక్ట్ గా నెరవేరిందంటే షీ వాజ్ నెవర్ వెరీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ కి మనీ ఎట్లా కానీ, ఏం తింటామని కానీ, ఏం ధరించుకుంటామని నో. The only thing she always did is she first seek the kingdom of God, and that's the reason God has given her her children, her grandchildren, and I believe her great grandchildren also. All the blessings she always wished for. ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నానంటే, యూజువలీ ఎవరైనా చనిపోయినప్పుడు we will take forward the legacy, అంటే ఆస్తులు కానీ అవన్నీ మనం ముందుకు తీసుకెళ్ళాలనుకుంటాం. బట్ ఐ వాంట్ టు గివ్ అ కాల్ టు all my sisters, my elders, church members, everyone. We need to take forward a legacy of prayer, a legacy of love and bonding that she always yearned for. అది ముందుకు తీసుకెళ్ళినప్పుడు we will be people who lived up to our mama's expectations, and we will be a blessing. Thank you.